కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే పదే ప్రజలపైన భారాలు మోపి ఇవాళ అన్ని రకాల వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరగడానికి కారణభూతమైంది. మొన్న ఎన్నికల ముందు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడేమో మేము పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచమని చెప్పి ఖరాఖండిగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలు రావడం మొదలైనప్పటి నుంచే ఇప్పటికీ 11 రోజుల్లో 4 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు, వంట గ్యాస్ ధరలు పెంచారు. అదేవిధంగా ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు మోపడం ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే రవాణా ఛార్జీలు పెరుగుతాయో ఆటోమేటిక్గా అన్ని రకాల వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. దీనికి ప్రధానమైన కారణం కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అమెరికా అనుకూల విధానాలే ప్రధానమైన కారణం. ప్రపంచ మార్కెట్లో ఇరాన్ దగ్గర మనం తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది, కానీ కొనుగోలు చేయడంలే. ముడి చమురు రష్యా దగ్గర కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది, అది చేయడంలే. అమెరికా పైన ఆధారపడి అమెరికా ఏం చెప్తే అది, ట్రంప్ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పద్ధతుల్లో మోడీ గారు ఇవాళ వ్యవహరిస్తున్న ఫలితంగా ఇవాళ పెద్ద ఎత్తున ధరలు పెరిగిపోయినాయి. ఎందుకంటే దాదాపు 88% మనం పెట్రోలు, డీజిల్ ఇవన్నీ కూడా మనము దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దాదాపు 65% వంట నూనెలు కూడా మనం దిగుమతి చేసుకుంటున్న ఫలితంగా ఇవాళ చివరికి ఏమాత్రం కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రజలున్నారు. నరేంద్ర మోడీ గారు పొదుపు మంత్రం పాటించమని చెప్తా ఉన్నాడు. నీవు మాత్రం బాగా లగ్జరీగా ఉండాలి, బ్రహ్మాండంగా నువ్వు ఎంజాయ్ చేయాలి ఈ దేశ ప్రధానముగా. కానీ ప్రజలకు మాత్రం మీరంతా పొదుపు పాటించండి, మీరంతా కూడా ఆయిల్ తక్కువ తినండి, పెట్రోల్ వాడొద్దండి, డీజిల్ వాడొద్దండి, గ్యాస్ మానుకోండి అని ఇవాళ మీరంతా కూడా శుద్ధులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దీనికి వ్యతిరేకంగా ఇవాళ వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమానికి పూనుకున్నాయి. రేపు 9వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడేం ఆపడంలే, ఇంకా పెంచుతూ పోతూ ఉన్నారు. దాదాపు 1 లీటర్కు 30 రూపాయలు పెంచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వంట నూనెలు 1 లీటర్కి 20 రూపాయలు పెరిగిపోయినాయి. కాబట్టి ఏమంటే భవిష్యత్తులో ఇంకా పెంచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఏమాత్రం కూడా తగ్గించే పరిస్థితి లేదు. కమర్షియల్ గ్యాసు గతంలో 2014లో 1912 రూపాయలు ఉంటే ఇవాళ 3500 వరకు చేరింది అది. కాబట్టి ప్రతిదీ కూడా నువ్వు పెంచేశావు. ఈరోజు సాధారణ మానవుడు కొని తినలేని పరిస్థితికి దాపురించింది. కాబట్టి ఏమంటే ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనాలి, రాస్తారోకో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పన్నులు వేయడం ద్వారా కూడా ఇవాళ 1 లీటర్ పెట్రోలు దాదాపు 117 రూపాయలకు పెరిగింది. మరి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ఈ 12 ఏళ్ల కాలంలో నీవు అన్ని రకాలుగా నీవు పెంచి ప్రజలపైన భారాలు మోపావు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం.